శ్రీలత గారు, సురేష్ గారు నున్న నుంచి వచ్చారు. మరి 35 సంవత్సరాలు, 28 సంవత్సరాలు, 9 ఏళ్ల నుంచి పెళ్ళయ్యి పిల్లలు పుట్టలేదని రకరకాల చోట్ల తిరుగుతూ ఉన్నారు. కానీ ఎన్ని చోట్ల తిరిగినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. ఏమిటి అని చెప్తే 2 ట్యూబ్లు బ్లాక్ ఉన్నాయమ్మా అని చెప్పేశారు. ఐవీఎఫ్కి వెళ్ళాలమ్మా, లేకపోతే ఆపరేషన్కి వెళ్ళాలి. ఆపరేషన్కి వెళ్ళినా కూడా ఓపెన్ అవుతుందని గ్యారంటీ ఇవ్వలేము. ఐవీఎఫ్కి వెళ్ళడం బెటరు అన్నారు. మరి ఐవీఎఫ్కి వెళ్తే 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెడితే గ్యారంటీగా వస్తుందా అండి అని అడిగితే నో గ్యారంటీ అమ్మా, మేము ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేము, మీరు చేసుకుంటూ ఉండాలి అని చెప్పారు. అలా కాదండి, ట్యూబులు ఓపెన్ అవ్వడానికి మందులేమమ్మా ఉంటాయేమోనండి అని అడిగితే మందులే ఉండవు, ట్యూబులు ఓపెన్ అవ్వవు అని చెప్పారు. ఒక డాక్టర్ కాదు, 2 డాక్టర్లు కాదు, ఎంతమంది డాక్టర్లకు వెళ్ళినా ఇదే చెప్తున్నారు. ఐవీఎఫ్ అని 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు రేటు మారుతుంది, కానీ ఐవీఎఫ్ వద్దు అనే డాక్టర్ అయితే కనపడలేదు. మరి అలాంటప్పుడు ట్యూబులు ఓపెన్ చేసుకోవడం ఎలాగని యూట్యూబ్లో వెతుకుతూ మన గురించి తెలుసుకుని మన దగ్గరికి వచ్చారు. విజయవాడ ఇక్కడికి వచ్చి మన దగ్గర మందులు వాడారు. కరెక్ట్గా ఎన్ని నెలలు వాడారమ్మా? 8 నెలలు వాడారు. ఒక దాంట్లో 8 నెలలు వాడటంలో ఎన్ని నెలల గ్యాప్? 5 నెలలు గ్యాప్. అంటే గట్టిగా 3 నెలలు 4 నెలలు కరెక్ట్గా వాడినట్టు 4 నెలలు వాడారు. వాడిన తర్వాత మరి ఏం డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ రావట్లేదు ఏంటి అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది కదమ్మా, ఒక్కసారి ట్యూబ్ ఓపెన్ అయిందా లేదా ఒకసారి చూసుకోండి. మనం 2 నెలలు క్రిములకి ఇచ్చాం, 2 నెలలు హార్మోన్లకు ఇచ్చాం, కాబట్టి ఈ పాటికి ట్యూబులు ఓపెన్ అయిపోయి ఉండాలి. చాలామందికి 4 నెలల లోపే ట్యూబులు ఓపెన్ అయ్యి ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది. మరి కనీసం ట్యూబులు ఓపెన్ అయిందా లేదా, ఒకవేళ ఓపెన్ అయితే ఓకే, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఓపెన్ అవ్వకపోతే ఓపెన్ అవ్వడానికి మరి వేరే మందులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి టెస్ట్ చేయించుకోమంటే టెస్ట్ చేయించుకున్నారు. 2 ట్యూబులు ఓపెన్. ఇంతకుముందు 2 ట్యూబులు బ్లాక్, ఇప్పుడు 2 ట్యూబులు ఓపెన్. మరి ఎలా సాధ్యమైంది? ప్రపంచం అంతా కూడా ట్యూబులు మూసుకుపోతే ఓపెన్ చేయడం సాధ్యం కాదు. లాప్రోస్కోపీకి రండి, ట్రై చేస్తాం, ఓపెన్ అయిద్దని గ్యారంటీ ఇవ్వం. మరి ఒకవేళ ఐవీఎఫ్ చేయించుకుంటాం బెటరు. మీరు ఆపరేషన్ లేకుండా డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళండి. ఐవీఎఫ్కి వెళ్ళాలంటే కనీసం 2 లక్షలు పెట్టాలి, ప్రతి నెల 2 లక్షలు తీసుకెళ్ళాలి, వస్తుందనే గ్యారంటీయే లేదు. మరి ఈరోజు 2 ట్యూబులు ఓపెన్ అయింది, ఐవీఎఫ్ అనే మాటే లేదు మనకి. చెప్పాలమ్మా, నీ అభిప్రాయం ఎలా ఉంది, ఏం జరిగింది, అసలు నా గురించి ఎలా తెలిసింది మీకు? మేము యూట్యూబ్ ద్వారా తెలుసుకుని వచ్చారు. మేము యూట్యూబ్లో బ్లాక్ అయిపోయింది సార్, ఒక హాస్పిటల్లో చూస్తే. అయితే నేను అన్నా సర్లే కానీ మన రాత అక్కడ దాకా ఉందామని వదిలేసి ఐవీఎఫ్ ద్వారా మాకైతే ఇంట్రెస్ట్ లేదు వాస్తవానికి. సరే వదిలేసి అంటే ఈ అమ్మాయి వదలలేదు. అంతే, ఆడవాళ్ళకి మగాళ్ళకి మనకే ఉండిద్ది, బట్ ఆడవాళ్ళు వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇంకా బాధ ఎక్కువగా ఉండి ఒకసారి యూట్యూబ్ చెక్ చేసింది. చెక్ ఊరినే దాన్ని టైప్ చేస్తే అనుకోకుండా డాక్టర్ గారు మీరు కనపడ్డారు మాకు దేవుళ్ళ. నేను అన్నా మనకి ఎలా అంటే ఆ డాక్టర్ గారు మనకు సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ నాకైతే నమ్మకం లేదు శ్రీలత అంటే, వద్దే వెళ్దాం ఉంది. అయితే ఇక్కడికి వచ్చాక నాకు కూడా చాలా గట్టి నమ్మకం కలిగింది డాక్టర్ గారు. మీరు చెప్పే మాటలు కానీ మీరు చేసే ట్రీట్మెంట్ కానీ నాకు చాలా నమ్మకాన్ని కలిగించాయి. ఇక మేము అలా వాడుతూ మధ్యలో ఒకసారి ట్యూబుల్ టెస్ట్ చేయించండి అమ్మా అన్నారు. అంటే మేము మేలో అనుకోకుండా మళ్ళీ మీ యూట్యూబ్లో చూసాం, ఇలా మే జూన్ సెలవులో రావద్దు అన్నారని చెప్పి ఆగాం. వస్తే మళ్ళీ ఆగస్టులో వస్తే మళ్ళీ ఒక నెల వాడాము. వాడినాక మళ్ళీ ఈ నెల వచ్చాం. వస్తే మీరు ఇక ట్యూబుల్ టెస్ట్కి వెళ్ళమంటే 2 ట్యూబులు ఓపెన్ అయినాయి అనేప్పుడు మాకు చాలా ఆనందంగా వేసింది. 2 ట్యూబులు ఓపెన్ అయిపోయినాయి ఇప్పుడు. ఒకవేళ అప్పుడు ఓపెన్ అయిపోతున్నాయి అంటే ట్యూబులు ఓపెన్ చేసేవాళ్ళు డాక్టర్ కాదేమో అనుకుంటారేమో, మాయిదారు మల్లిగాడు అనుకుంటారు. మన డాక్టర్ ఒకసారి స్టెప్ తీసుకొస్తాను ఆగండి. బయట డాక్టర్లు ఎవరు ఓపెన్ అవ్వదు అంటున్నారు, ఈయన డాక్టర్ కాదేమో అనుకుంటారేమో. మిగతా డాక్టర్లు లాగానే ఎంబీబీఎస్, డీజీఓ, గైనకాలజిస్టు, ఫెర్టిలిటీ స్పెషలిస్టు, ఇంగ్లీష్ డాక్టరు, అల్లోపతిక్ డాక్టర్. మనం ప్రపంచం మొత్తం ట్యూబులు ఓపెన్ అవ్వదన్నా మనం కొన్ని వేల మందికి ఓపెన్ చేసాం మందులతో. చాలా సక్సెస్ వీడియోలు ఉన్నాయి. ఆ వీడియో మీరు చూసారు, ఇవాళ మీరే సక్సెస్ వీడియోగా మారారు. చూసారా దేవుడు మహిమ ఎలా ఉందో? ఏ దేవుడు నమ్మావమ్మా? వెంకటేశ్వర స్వామిని పూజించావు. సో కన్నీటితో నీ కన్నీటిని చూడలేక దేవుడు ఈ దారి చూపించాడు. లేకపోతే ఐవీఎఫ్ సెంటర్లో పడ్డామంటే ఈ పాటికి ఎన్ని ఐవీఎఫ్లు పడినా అతి గతి లేక ఒళ్ళు హోనం అయిపోద్ది. అవును, మరి నెల 3 లక్షలు పెట్టాలంటే పెట్టలేము, జబ్బులు గొల్లవుతాయి, ఒళ్ళు గొల్లయిద్ది. మరి అది వస్తుందనే గ్యారంటీ లేదు. ఇలాంటి స్థితిలో మందుల ద్వారా అంటే కాస్త మొయ్యగలం, ప్రయత్నించగలం అని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఆ యూట్యూబ్ వీడియో ద్వారా చూసి నిజంగానే
ఒక 3-4 నెలలు వాడిన తర్వాత మళ్ళీ డబ్బులు లేక మళ్ళీ కొద్ది రోజులు ఆగిపోయారు. నెలకు 10,000 అవుతాయి మన దగ్గర మందులకి, పెద్ద ఎక్కువేం అవ్వవు, 5 నుంచి 10,000 అవుతాయి. అయినా కూడా అది కూడా పెట్టుకునే స్తోమత లేక కొద్దిగా గ్యాప్ ఇచ్చారు, ఒక 4-5 నెలల గ్యాప్ ఇచ్చారు. అయినా మరి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా పిల్లలు లేరనే బాధని బయట ప్రపంచం అంతా మనల్ని ఒత్తిడి చేస్తూ ఉంటుంది, అవమానిస్తూ ఉంటుంది. మరి ఈ అవమానాన్ని భరించలేక మళ్ళా ఏదో కాస్త డబ్బుల్ని ఏరుకుని తెచ్చుకుని ఏదో ఒకటి ఆ డాక్టర్ గారి దగ్గరికి పడదాం, మిగతా వాళ్ళు అయితే అసలు అవకాశమే లేదంటున్నారు, ఈ డాక్టర్ గారు ప్రయత్నిద్దామంటున్నారు, ప్రయత్నిస్తున్నారు. 100 మందికి రిపోర్ట్లు చక్కగా వస్తున్నాయి. ప్రెగ్నెన్సీలు రోజుకి 3-4 వీడియోలు పెడుతున్నారు. మనకు కూడా ఏదో ఒక రోజు వస్తుందిలేని ఆశతో కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేసి ఇది ఒక 1 మంత్ 2 మంత్స్ అయిందా? 2 మంత్స్ అయింది. ఇప్పుడు ట్యూబుల్ ఓపెన్ అని వచ్చేసింది. మేజర్ ప్రాబ్లం అయిపోయింది. ఇక తర్వాత ప్రెగ్నెన్సీ రావడమే. వాస్తవానికి నాకైతే నమ్మకం లేదండి. మీరు చెప్పే మాటలో మీరు ఇచ్చే ట్రీట్మెంట్ బయట మీద మీ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంది సార్. అందుకే నాకు అప్పుడు నమ్మకం కలిగింది. మేము నమ్మినట్టే మాకు రిజల్ట్ వచ్చింది. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. రైట్, ఆల్ ది బెస్ట్ అమ్మా. తొందరలోనే ఆ బిడ్డ కూడా రావాలని కోరుకుందాం. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. గాడ్ బ్లెస్ యూ. రైట్.